హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దేవి. ఈ వీడియోలో మనం నాగుల చవితి ఎందుకు జరుపుకోవాలి, అదే మాదిరిగా మా ఇంట్లో జరిగిన నాగుల చవితి పూజ, నాగుల చవితికి నేను తయారు చేసిన గద్దె నాగు, అంతేకాకుండా మనం కత్తి కోసిన కూర ఎందుకు తినకూడదు, చెవికి పుట్టమన్ను ఎందుకు పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చిస్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం నాగుల చవితి రోజు ప్రత్యేకంగా ఇలా 3 రకాల ప్రసాదాలని తయారు చేసుకుంటాం. చాలా సింపుల్ ప్రసాదాలే అయినప్పటికీ వీటిలో ఉన్న మహత్యం అంతా ఇంత కాదు. చలిమిడి వడపప్పు, నువ్వుల చిమ్మిలి, ఈ మూడింటిని ప్రసాదంగా తయారు చేసి శ్రీ నాగేంద్ర స్వామికి సమర్పిస్తూ ఉంటాం. అలాగే మనం కూడా తింటాం. ఇది ఎందుకు తింటాం అనేది ముందు చర్చిద్దాం. ఇప్పుడు నేను తయారు చేసిన గద్దె నాగు గురించి తెలుసుకుందాం. అసలు గద్దె నాగుని ఎందుకు తయారు చేస్తాం? గద్దె నాగు అంటే ఏంటంటే, మనం పిండితో, వరి పిండితో తయారు చేసే నాగుని గద్దె నాగు అంటారు, లేదా శ్వేతనాగు అంటారు. మనకి చరిత్ర పుట్టక ముందు నుంచి కూడా నాగుల్ని ఆరాధ్య దైవంగా కొలిసామని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. అలాగే మనకి పాములంటే స్వతహాగా ప్రతి ఒక్కరికి భయం. పాము దగ్గరలో కనపడితే పుట్ట దగ్గర వెళ్ళి పాలు పోయడానికి ఎవ్వరూ సాహసించరు. ఇలా ఇంట్లో పిండితో శ్వేతనాగుని తయారు చేసుకొని ఆ నాగుకి ఇంట్లో పూజ అది పూర్తి చేసి దగ్గరలో ఉన్న పుట్టకి వెళ్ళి పాలు పోస్తూ ఉంటాం. ఇది మన ఆచారంగా వస్తుంది. అంటే ఇది కొంతమందికి తెలిసిన ఆచారం. మా ఏరియాలో అయితే ఇలా చేస్తారు. ఇలా ఇంట్లోనే నాగుకి పూజ చేయడం, పాలు పొయ్యడం, చిమ్మిలి పెట్టడం, ఇలా దీపారాధన చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత మనము ఆ పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి పాము అంటే భయం లేకుండా ఉంటుంది. ఫస్ట్ మనం భయంతో కూడిన భక్తితోనే పుట్ట దగ్గరికి వెళ్తాం. 100కి 99% అందరూ అలాగే ఉంటారు. మ్యాక్సిమం నేను అందరినీ అడుగుతూనే ఉంటాను. అడిగితే చెప్పే విషయం అందరూ అదే చెప్తుంటారు. ఇలా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి పాము అంటే భయం లేకుండా ఉంటుంది. ఈ విషయం మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ విషయాన్ని మీకు నేను చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా పాముని రెడీ చేసేసాం. నేను పూజ కోసం ప్రొద్దుటిపూట ఇలాగ చేసేసి పాలు పోసేసి తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాను. ఇది మీకు చూపించడం కోసం చేసిన గద్దె నాగు అనమాట. ఈ విధంగా చేసిన నాగుకి మనం పసుపు, కుంకుమ, పాలు ఈ విధంగా నైవేద్యంగా సమర్పిస్తాం. తర్వాత పాలు కూడా పోసి నాగు తాగుతున్నట్లుగా మనం భావించి ఇలాగ పూజ చేస్తాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము చక్కగా చిమ్మిల్ని, పాలంటే ఆవు పాలు పోస్తాం కదా, ఆవు పాలని, చలిమిడి వడపప్పుని, అరటిపండుని, అలాగే కొంతమంది గుడ్లు కూడా పెడతారు. ఇలా అన్నీ కూడా స్వామివారికి సమర్పించి పుట్టలో పాలు పోసి పుట్టమన్ను తీసి చెవికి పెట్టుకుని నాగేంద్ర స్వామితో ఇలా చెప్తాం. ఏమనంటే, తెలియకుండా తోక తొక్కితే తొలగిపో, తెలియకుండా నడుం తొక్కితే నావాళ్ళనుకో, తెలియకుండా పడగ తొక్కితే పక్కకు జరిగిపో, కోపం తెచ్చుకోకు నాగేంద్ర అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే, ఇలా మనం అసలుకి పాముని ఎందుకు తొక్కుతాము, లేదంటే పాము మనకెక్కడ కనిపిస్తుంది అని అనుకోకూడదండి. ఎందుకంటే మనది భారతదేశంలో ప్రధానమైన వృత్తి వ్యవసాయంలో అంటే ఈ టైంలో శీతాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు కార్తీక మాసం మొదలులో నాగుల చవితి వస్తుంది కదా, నాగుల చవితి నాటికి పొలాలన్నీ కూడా పంట చేతికొచ్చే టైం అవుతుంది. అంతేకాకుండా నేల అనేది కొంచెం పొడారిపోయి కొంచెం లైట్గా బీడ్లిస్తే అప్పుడు పాములు, ఎలుకలు, ముంగీసులు, అలాగే కొన్ని క్రిమికీటకాలు ఇవన్నీ ఉంటాయి. అయితే వీటిని తినడం కోసం పాములు అనేవి వస్తాయి. ఎలుకల్ని తినడం వల్ల మనకి పంట అనేది పాడవకుండా ఉంటుంది. అందుకోసమని పాము కనిపించినా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే, రైతులు చూసి చూడనట్లు పక్కకి వెళ్ళిపోతారు. అది తెలిసి జరిగితే పర్వాలేదు, కానీ తెలియకుండా ఒక్కొక్కసారి పాముని మన రైతులు పొరపాటున కాలు తగిలించినట్లయితే అప్పుడు అది పాపంగా భావించకుండా, అది మన మీద పగపట్టకుండా ఉండడం కోసం ఇలా పాముల్ని పూజించాలని మన ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారంగా చెబుతూ ఉంటారు. చెవికి పుట్టమన్ను ఎందుకు పెట్టుకోవాలంటే, మనిషికి నవరంధ్రాలు ఉంటాయి. ఆ నవరంధ్రాల్లో ముఖ్యంగా చెవులు యొక్క వినికిడి, కంటి యొక్క చూపు మంచిగా ఉండాలి అంటే ఈ పుట్టమన్ను పెట్టుకోవాలి అంటారు. ఎందుచేతనంటే, పాము నడియాడిన ప్రదేశం కాబట్టి పాము యొక్క స్పర్శతో ఆ పుట్టమన్ను అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉండి, అంతేకాకుండా పాముకి చెవులు అనేవి ఉండవు, కానీ అంతర్చెవులు అనేవి ఉంటాయని, అది
శబ్దాన్ని వినగలుగుతుందని, అంటే ఒక వైబ్రేషన్ ద్వారా పాములు అనేవి శబ్దాన్ని వినగలుగుతాయి. అదే మాదిరిగా అంత శక్తి మనకి ఉండాలనే ఉద్దేశంతో మన చెవులు ఎప్పుడు చక్కగా పనిచేయాలనే ఉద్దేశంతో పుట్టమ్మను చెవికి పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళైతే చెప్తూ ఉంటారు. మన ఆచారం ప్రకారం పెద్దవాళ్ళు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన రోజు కత్తి కోసిన కూర తినకూడదు అని చెప్తూ ఉంటారు. పొయ్యి కూడా వెలిగించకూడదు. అలాగే నువ్వు చిమ్మిల్ని మనం పిండిని చలివిడిగా చేస్తాం కదా, చలివిడి వడపప్పు, వీటిని పళ్ళని తిని ఊరుకోవాలి, వీలైతే ఉపవాసం చేయాలి అని చెప్తారు. ఎందుకంటే ఇది సైంటిఫిక్గా నిరూపించబడిన విషయమే అంటండి. ఈ విషయం కూడా స్త్రీలకి ఋతు సమయంలో అలాగే గర్భధారణ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఈ నువ్వు చిమ్మిలి అనేది బెల్లంతో కలిపి చేయడం వల్ల, అలాగే చలిమిడి కూడా బెల్లంతో కలిపి చేయడం వల్ల కడుపు చలవ చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బెల్లం అనేది మనకి చలవని ఇస్తుంది. నువ్వు చిమ్మిలి అనేది ఆడవారికి గర్భస్థ సమస్యలు రాకుండా ఉండడానికి, అలాగే మగవారికి కూడా సంతానోత్పత్తిలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ చలిమిడి వడపప్పు, నువ్వులు, ప్రసాదం ఈ మూడింటిని తీసుకుని పళ్ళని కూడా తీసుకుని ఆ రోజు గడపాలని, వీలైతే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదని పెద్దవారైతే చెప్తూ ఉంటారు. కత్తి కోసింది ఏది తిన్నా కానీ కడుపు కోత అని ఒక నానుడి కూడా ఉందన్నమాట. అందుకోసమని కత్తి కోసినవి తినకుండా ఉంటారు. ఇదండి నాగుల చవితి రోజు కొన్ని ముఖ్య విషయాలు మనం పాటించవలసినవి. నాగుల చవితి రోజే పాలు పోయడం కుదరకపోతే నాగపంచమి రోజు కూడా పాలు పోస్తారు. అలాగే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పాలు పోస్తారు. కార్తీక మాసంలో ఏ సోమవారం రోజైనా పాలు పోయవచ్చని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఓకే అండి, నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీకు ఇంకా మంచి విషయాలు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.